మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేసుకుందాం. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఒకసారి అందరం కూడా అందామా? నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోకంలో ప్రవేశించును. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోకంలో ప్రవేశించును. సరే, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతూ ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్య స్వరూపి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానించుకుంటూ ఉండగా అల్పుణ్ణి అయోగ్యుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాట్లాడి మీ యొక్క స్వరమును వినిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరచండి. వారి యొక్క హృదయము నీ వాక్యం వినుటకు అంగీకరించుటకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము, దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? కొండ మీద ప్రసంగము అని చెప్పుకునే ఆ అధ్యాయాల్లో ఒకటి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం. అయితే 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రత్యేకమైన మాట తన చుట్టూ ఉన్న జనానికి చెప్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, శిష్యులు కాదు. ఎవరితో మాట్లాడుతున్నారు కొండ మీద ప్రసంగంలో ప్రభులు వారంటే? జన సమూహముతో. అక్కడ వాళ్ళలో ఎవరు కూడా ఉన్నారు? శిష్యులు కూడా ఉన్నారు. అయితే ప్రభు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పురస్కరించుకొని అక్కడ ఉన్న జనంతో ఈ మాట అంటూ ఉన్నారు. ఏంటి ఆ ప్రత్యేకమైన విషయం అంటే, ఆ రోజుల్లో అక్కడ అబద్ధ ప్రవక్తికులు అందరూ కూడా సిద్ధమైపోయి దేవుడు ఏదైతే ప్రవచించమన్నాడో అది ప్రవచించకుండా అబద్ధ బోధ చేయటం, అబద్ధ ప్రవచనాలు ప్రవచించడం చేస్తూ ఉన్నారు. అయితే ఈ అబద్ధ ప్రవచనాలు ప్రవచించే వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభువులు వారు చుట్టూ ఉన్న జనమునకు బోధిస్తూ, ఆ సందర్భంలో ఆయన ఒక మాట అంటున్నారు. ఏమనంటే, చుట్టూ చాలామంది ఉంటారయ్యా మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చి ఏమంటారంటే, మేము ప్రభువా ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాం, సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తున్నాం, పొడుగాటి ప్రార్థనలు చేస్తున్నాం, భయం కలిగి ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం, సంఘానికి సమయానుకూలంగా వెళ్తాం, ఆరాధనలో పాల్గొంటాం, చప్పట్లు కొడతాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మాలో ఏం లోపించింది అంటే ప్రభు చిత్తాన్ని ఎరగటం లోపించింది, ప్రభు చిత్త ప్రకారం నడవటం లోపించింది. ప్రభువులు వారు స్వయంగా చెప్తున్న మాట, స్పష్టంగా చెప్తున్న మాట, ఏమీ సంకోచం లేకుండా చెప్తున్న మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. పరలోకంలో మనం ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలని చెప్పి వాక్యం అంటుంది? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అసలు మనకు దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి అనే కండిషన్ పెట్టే అది చేసినప్పుడే నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు? పరలోక రాజ్యంలో. కాబట్టి ఇప్పుడు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రశ్నించుకోవాలి. ఏమనంటే, ప్రభు చిత్తం ఏమిటి? దేవుడు ఏం చేయమని ఆయన అడుగుతూ ఉన్నాడు? దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు? అసలు దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క చిత్తం ఏమిటి అని తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంది కదా. మీ అందరికీ ఆసక్తి ఉందా? ఉంది. దేవుని యొక్క చిత్తం ఏమిటో, నా ఎడల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నా కుటుంబం గురించి దేవుడు ఏం మాట్లాడతాడో, నా బిడ్డల గురించి ఏం చెప్తాడో, నా బిడ్డల యొక్క చదువు విషయం ఏం మాట్లాడతాడో, వారి వివాహ విషయం ఏం మాట్లాడతాడో, జీవితంలో ఏ ఉద్యోగంలో స్థిరపడతారో, వ్యాపారంలో స్థిరపడతారో, నేను ఇక్కడ ఎంతకాలం పని చేస్తాను, ఇండియా దేశం వెళ్తే ఎలా బ్రతుకుతాను, నా జీవన విధానం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక ముందుగానే తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలనే ఆశ ప్రతి విశ్వాసకి తప్పనిసరిగా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నన్ను అడిగితే నేను కూడా అంటాను, అవును, నాకు కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది,
దేవుడు ఈ పరిచర్య గురించి నన్ను ఏం చేయమంటాడో తెలుసుకోవాలి అనే ఆశ నాకు కూడా ఉంది. ఏదైనా ఒక పెద్ద పని చేసే ముందు మనం సహజంగా దేవుని చిత్తాన్ని ఎరిగి చేయాలని ఆశపడతాం. ఉదాహరణకు ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, బిడ్డలకి వివాహం చేయాలి, బిడ్డలు ఒక ఉన్నతమైన చదువుల కోసం, పై చదువుల కోసం వేరే దేశాలకో వేరే చదువులకో పంపించాలంటే ముందుగా ఏం చేస్తామంటే దేవుని చిత్తం ఏంటో కనుక్కుందాం అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అంటే మనకేమైనా ఆశ కలిగి ఉన్నామంటే దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి, దేవుని చిత్త ప్రకారం నడవాలి అనే ఆశ మనందరము కలిగి ఉన్నాం. ఎక్కువ మంది కూడా అదే కలిగి ఉంటారు. అయితే ఈరోజు మన ప్రశ్న ఏమిటి అంటే దేవుని చిత్తము ఎలా గ్రహించగలం? సహజంగా మనం అనే మాటే, ఎక్కడైతే మనం ఓడిపోతామో అక్కడ అంటాం ఇది దేవుని చిత్తం కాదేమో అంటాం. ఎక్కడైతే మనం గెలుస్తామో అక్కడ అంటాం ఇది దేవుని చిత్తం అని చెప్పి అంటాం. అసలు నువ్వు ఆ పని చేసే ముందు దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించుకున్నావా? దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే మనం ఎలా ఆ యొక్క అర్హతను పొందుకోవాలి అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అసలు ఎవరు దేవుని చిత్తాన్ని గ్రహించగలరు? దానికి ఏమైనా అర్హత ఉందా? నువ్వా బైబిల్ 10 సార్లు చదివిన వాళ్ళ, పరిచర్య చేసే సేవకుల, పాటలు బాగా పాడేవాళ్ళ, ప్రార్థనలు చేసేవాళ్ళ, ఎవరు దేవుని చిత్తాన్ని గ్రహించగలరు అంటే ఎఫెసీ పత్రికలో పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు. పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చదువుదాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇందు నిమిత్తం కాబట్టి, దీనిని బట్టి మీరు ఎలా ఉండవద్దు అని చెప్పి పౌలు అంటున్నాడంటే అవివేకులుగా ఉండవద్దు. మన బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది ఎఫెసీ పత్రికలోనే. మనం ఇది 5వ అధ్యాయం వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. 5వ అధ్యాయంలో ఈ మాటలు వచ్చినప్పుడు అయితే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, అంటే మనందరము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే వివేకులుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలా ఉండాలని? వివేకులు, వివేకము కలిగినటువంటి వారు, మంచి ఏదో చెడేదో గ్రహించగలిగినటువంటి వారు, మెలకువగా ఉండేటటువంటి వారు, దేవుని యొక్క వెలుగులో నడిచేటటువంటి వారు, దేవునికి సమయం కేటాయించేటటువంటి వారు, వీరందరూ కూడా ఏ గ్రూప్లోకి వస్తారు అంటే వివేకత్వము కలిగినటువంటి లేదా వివేకము కలిగినటువంటి గ్రూప్లో వీళ్ళందరూ కూడా వస్తారు. అయితే వాక్యం అంటుంది మీరు అవివేకులు కాక, అంటే ఎవరికి దేవుని చిత్తం తెలియదు, ఎవరు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు అంటే అవివేకులు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు. అయితే మొదటిగా మన ముందున్న ప్రశ్న, మనం వివేకులమా అవివేకులమా? నువ్వు వివేకము కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించగలవు. గ్రహించండి అని చెప్పి పౌలు అంటూ ఉన్నాడు. అంటే వివేకులు దేవుని చిత్తాన్ని గ్రహించగలరు, అవివేకులు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు. పౌలు ఇదే అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే వివేకము అనే మాట దేనికి వాడాడు అంటే కొన్ని పారామీటర్స్ చెప్పాడు, కొన్ని ప్రామాణికాలు ఇక్కడ చెప్పాడు పౌలు. ఏంటా ప్రామాణికం అంటే మొదటిగా అదే అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు కానీ ఇప్పుడు అయితే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్, మొట్టమొదటి ప్రమాణం ఏంటి? మీకు వివేకం కలిగిన వారిగా మొదటి ప్రమాణం ఏమిటంటే మీరు వెలుగు సంబంధులు. ఎవరు మీరు? వెలుగు సంబంధులు. రెండవది 14వ వచనంలో అంటాడు, నిద్రించుచున్న వారము కాక మెలకువ కలిగిన వారముగా ఉందుము అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాం? మనం నిద్రిస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఏమొచ్చింది? మనకి మెలుకు వచ్చింది. ఏమొచ్చింది? మెలుకు వచ్చింది. కాబట్టి నువ్వు మెలకువ కలిగిన వాడిగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. మూడో మాట అదే అధ్యాయంలో 10వ వచనంలో ప్రభువుకి ఏది ఇష్టమో ప్రీతికరమో దానిని పరీక్షిస్తున్న వారము అంటాడు. చూడండి, ఇక్కడ పిల్లలకి పదం చాలా చక్కగా సెలవిస్తుంది. పరీక్షించాలి. ఏం చేయాలట? చూడొద్దు. ఏం చేయాలి? పరీక్షించాలి. చూడటం వేరు, పరీక్షించటం వేరు. పిల్లలకి ఏం పెడతాం మనం? ఎగ్జామ్స్ పెడతారు కదా, దాన్ని ఏమంటారు తెలుగులో? పరీక్ష అంటారు. పరీక్ష అంటే అర్థం ఏంటంటే వాడిని క్షుణ్ణంగా పరిశీలించటమే పరీక్ష. అయితే దేవుని చిత్తము, దేవునికి ఏది ఇష్టమో మిమ్మల్ని చూడమంటల్లా క్షుణ్ణంగా పరిశీలించమంటుంది వాక్యం.
ఎప్పుడైతే నువ్వు దేవునికి ఏది ప్రీతికరమో క్షుణ్ణంగా పరిశీలిస్తావో నువ్వు ఏ గుంపులో అంటావంటే వివేకము కలిగిన గుంపులో నువ్వు ఉంటావు. మొదటిది మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. రెండోది మెలకు కలిగిన వారిగా ఉండాలి. మూడోది దేవునికి ఏది ఇష్టమో చూడొద్దయ్యా, దేవునికి ఏది ఇష్టమో నువ్వు పరీక్షించు అంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆ దగ్గర నుంచి? దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? ఎవరు చెప్తారు? మీ పాస్టర్ గారు చెప్తారు దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? ఎవరు చెప్తారు మీకు దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు దైవ గ్రంథమే చెబుతుంది మనకి. తర్వాత వచ్చిన వాళ్ళు మనం ధ్యానం చేసుకోబోతున్న తర్వాత భాగంలో దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో ఎవరు చెప్తున్నారు? బైబిలే చెప్తుంది. నీకు వేరే ప్రమాణికాలు ఏమీ అవసరం లేదు. కాబట్టి దేవునికి ఏది ఇష్టమో ఆ వాక్యాన్ని నువ్వు పరీక్షించి పరిశీలించినట్లయితే నువ్వు వివేకం కలిగిన వాడిగా ఉంటావు. 4వ విషయం చెప్పి ముందుకు వెళ్తాం. తర్వాత 4వ విషయము అదే అధ్యాయం 15-16 వచనాల్లో వాక్యం అంటుంది, సమయమును సద్వినియోగపరుచుకోనాలి. ఏం చేయాలట? సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. విశ్వాస జీవితంలో, ఎవరి జీవితంలో అయినా, విశ్వాసనే కాదు ఏ మనిషి జీవితంలో అయినా, ఎవడైతే సమయాన్ని సరిగ్గా వాడుకుంటాడో వాడి జీవితంలో ఒక మంచి స్థానంలోకి వస్తాడు. దీనికి వేరే మన దగ్గర ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు, రాకెట్ సైన్స్ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక విద్యార్థి సమయాన్ని ఎంత చక్కగా వాడుకుంటాడో తన జీవితంలో అంత ఉత్తమమైన స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి తన యొక్క సమయాన్ని ఎంత చక్కగా ఆ యొక్క ఉద్యోగం చేయడానికి ఉపయోగించుకుంటాడో ఒక మంచి స్థానంలో ఉంటాడు. ఒక గృహిణి, ఇంటిలో పనిచేసే గృహిణి తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు కుటుంబాన్ని చక్కగా చూసుకోగలదు, సమయం చక్కగా ఉంటుంది ఆమెకి. ప్రతి ఒక్క మనిషికి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అవసరం. విశ్వాసులకి మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారందరూ ఎలా ఉంటారని వాక్యం ఉంటుందంటే వివేకులుగా ఉంటారు అని చెప్పి వాక్యం ఉంటుంది. కాబట్టి పౌలు ఇదే అధ్యాయంలో 4 ప్రామాణికాలు మనకు చెప్తూ ఉన్నాడు. మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి, మెలకువ కలిగిన వారిగా ఉండాలి, దేవుని యొక్క చిత్తం పరీక్షించే వారిగా ఉండాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. అలా ఉండగలిగినట్లయితే మీరు వివేకులు అవుతారు. ఎవరు వివేకులో వారికి ఉన్నటువంటి అర్హత ఏమిటంటే దేవుని చిత్తమేదో వారు గ్రహించగలరు. ఎవరి చిత్తాన్ని గ్రహించగలరు? కాబట్టి మొట్టమొదటిగా అర్హత దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి అంటే మనం వివేకులుగా ఉండాలి. వివేకులుగా ఉండాలంటే ఈ 4 లక్షణాలను కలిగి ఉన్నప్పుడే నువ్వు వివేకులుగా ఉంటావు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలం. ఇది మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం. రెండవ ప్రశ్న మన మధ్యలో ఉన్నది, దేవుని చిత్తము అంటే ఏమిటి? దేనిని దేవుని చిత్తం అని చెప్పి మనం పిలుస్తాం అనే ప్రశ్న మన ముందు ఈ మధ్యాహ్న కాలంలో మనం ఉంచుకుందాం. మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని ఎవరు గ్రహించగలరు? అసలు చిత్తం అంటే ఏమిటో ముందుకు వెళ్తూ ఉన్నాం మనం. దేవుని చిత్తమును దైవ గ్రంథంలో చాలా రకాలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఉదాహరణకి దేవుని యొక్క సార్వత్రిక చిత్తము, దేవుని యొక్క వ్యక్తిగత చిత్తము, దేవుని యొక్క ముందస్తు చిత్తము, లేదంటే ఆయన యొక్క ప్రణాళిక, ఇలా చాలా భాగాలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే మనకున్న సమయాన్ని బట్టి క్లుప్తంగా పాక్షికంగా ఒక 3 విషయాలు చెప్పి నేను ఈ యొక్క వాక్య ధ్యానం ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి అంటే దేవుని చిత్తం మీద మనం ఎరిగి ఉండాలి. దేవుని చిత్తము అంటే ఎలా తెలుస్తుంది మనకంటే ఒక ప్రామాణికం పౌలు మనకి ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. రెండో విషయంలో దేవుని యొక్క సంకల్పము లేదంటే దేవుని యొక్క చిత్తము మనం గ్రహించాలి అంటే మనకి ఆ చిత్తం ఏంటో తెలుసుకొని ఉండాలి. మొట్టమొదటిగా చాలాసార్లు చాలా బోధన లేదంటే చాలా బోధకులు ఈ విషయం గురించి సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తము, దేవుని యొక్క పూర్తి అయినటువంటి చిత్తాన్ని మనం గ్రహించుకొని ఉండాలి అని చెప్పి చాలామంది బోధకులు మనకి బోధిస్తూ ఉంటారు. అయితే నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే అసలు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము అనేది మనం తెలుసుకోవచ్చా? అలా తెలుసుకుంటే ఏ నిర్ణయమైనా సరే మనం ముందే తీసుకోవచ్చు కదా. ఉదాహరణకి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటూ ఉన్నా, దేవుని యొక్క పూర్ణమైన చిత్తం ఏంటో నాకు ముందే తెలిస్తే ఆ వరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుస్తుంది, వాళ్ళతో ఏం మాట్లాడాలో నాకు తెలుస్తుంది, వాళ్ళతో సంబంధం ఎలా కుదుర్చుకోవాలో నాకు తెలుస్తుంది. మరి ఇక్కడ చెబుతున్న వాక్యం ఏమిటి? దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని ఎలా మనం తెలుసుకోవాలి అనే విషయము ఎలా మనం గ్రహించుకోవాలి? ఒకవేళ ఆయన పరిపూర్ణ చిత్తం మనం తెలుసుకొని ఉంటే జీవితంలో మనకి ఇంకా భయం ఉండదు.
చాలామంది మీకు తెలుసా జాతకాలు వచ్చి చూపించుకుంటూ ఉంటారు, రాశి ఫలాలు జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి ఏం తెలుసుకోవాలని వాళ్ళ యొక్క ఆశ అంటే భవిష్యత్తులో నాకేం జరగబోతుందో తెలుసుకోవాలనే ఆశ. దేని గురించి? భవిష్యత్తు గురించి. మా అబ్బాయికి పెళ్ళి అవుతుందా అవదా, అయితే ఎప్పుడవుతుంది, ఏ ఊరు నుంచి అమ్మాయి వస్తుంది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా రాదా, వస్తే ఎక్కడ ఉద్యోగం చేస్తాడు, ఏ ప్రాంతంలో ఆయన ఉద్యోగం చేస్తాడు, నేను ఇల్లు కట్టుకుంటానా కట్టుకోనా, లేదంటే నా కుటుంబంలో నా ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ బాగోతుంది. ఇలా చాలా ప్రశ్నలు మనం ప్రశ్నిస్తాం ఆ జాతకాలు చెప్పే వాళ్ళని. వాళ్ళు ఆ రాశి ఫలాలు ఏదో చూసి మీకు చెప్తారు, ఫలాంది జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతారు, నమ్మరు, అది వేరే విషయం. కానీ మనిషి యొక్క ఆశ ఏంటంటే ఏం జరగబోతుందో తెలుసుకోవాలని. విశ్వాసకు కూడా ఆశ ఉంది, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ పరిపూర్ణ చిత్తం తెలుసుకొని ఉంటే దాని ప్రకారం నేను జాగ్రత్త పడవచ్చు, నా హృదయంలో ఎటువంటి భయము ఉండదు అనే అభిప్రాయం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. రోమాపత్రికలో పౌలు రోమీలతో మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వాక్యం చదివినప్పుడు సహజంగా ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, మీరు ఈ లోకంలో ఉన్న మర్యాదను అనుసరించవద్దు. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమై ఉన్నదో దేవుని చిత్తమేదో పరీక్షించండి అంటారు. అంటే దేవుని చిత్తాన్ని ఎలా మనం అర్థం చేసుకుంటున్నాం అంటే, దేవుని చిత్తము ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్నది అనే భావన మనకు కలుగుతుంది. ఆ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనల్ని ఏం చేయమని చెప్తుంది వాక్యము? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని చెప్పి వాక్యం అంటుంది. సహజంగా ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకునే విధానం ఏమిటి అంటే, దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి, మనం తెలుసుకోవాలి అన్నట్లయితే, దేవుడు మన జీవితంలో ఏది మంచిదో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమైనదో మనకి చెయ్యాలి అని చెప్పి ఆశపడుతున్నాడో దాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నీ మనస్సు మారి నువ్వేమవ్వాలి? రూపాంతరము చెందాలి. ఇది మనకి మామూలుగా అర్థమయ్యేది, వాక్యం అర్థమయ్యేది. దీనికి గ్రీక్ భాషలో, అంటే ఒరిజినల్ బైబిల్ ఏదైతే ఏ భాషలో అయితే రాయబడిందో గ్రీకు భాషలో ఇదే పదము రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మనం చదువుకున్నట్లయితే అక్కడ కొద్దిగా భావము వేరేగా కనపడుతుంది. ఒకసారి నేను తెలుగులో అది మీకు చదువుతాను, ఒకసారి మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. 12:2లో మనం చదువుకున్నది ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది, దేవుని చిత్తమేదో పరీక్షించి మనం తెలుసుకోవాలి. అయితే గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడిందంటే, ఈ లోక మర్యాదను నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుని చిత్తం ఏమిటో, ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏది సంపూర్ణమైనదో తెలుసుకొనులాగున మీ మనస్సు మార్చుకొని నూతనముగా రూపాంతరం పొందుడి, రూపాంతరం చెందండి అని చెప్పి గ్రీక్ ట్రాన్స్లేషన్లో మనకు తెలియజేయబడింది. అంటే ఇక్కడ వాక్యం ఎలా మనకి అర్థమవుతుంది అంటే, గ్రీక్ భాషలో మనం ధ్యానం చూసుకున్నప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఉంది. మొట్టమొదటి పని ఏంటంటే, మనం ఏం చేయాలి? లోక మర్యాదను అనుసరించొద్దు, విడిచిపెట్టండి అంటున్నాడు. లోక మర్యాద అనే మాటకి భావన ఏంటి అంటే, లోకం వెళ్తున్న మార్గంలో నువ్వు వెళ్ళవద్దు, లోకం యొక్క ఆచారాలు నువ్వు పాటించవద్దు, మొట్టమొదటిది. రెండోది, నీ మనస్సు మారి నువ్వేమవ్వాలి? రూపాంతరము చెందాలి. అంటే నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం చెందాలి, లోకం మార్గంలో నువ్వు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దాన్ని నువ్వు చేయగలుగుతావో అప్పుడు నీకు ఒక భావన అర్థమవుతుంది, ఆత్మీయంగా నీకు విషయం తెలుస్తుంది. ఏ విషయం తెలుస్తుంది? నాకు దేవునికి తెలిసినటువంటి, దేవుడు మనకు తెలియచేయాలి అనుకునేటటువంటి ఉత్తమమైన మార్గము, దేవుడు మనల్ని చేయమంటున్నటువంటి సత్యమైన మార్గము, దేవునికి అనుకూలమైన మార్గము, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము, దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు గ్రహించగలవు. ఎప్పుడు గ్రహించగలవు అంటే, ఎప్పుడైతే నువ్వు మనస్సు మారి రూపాంతరం చెందుతావో, ఎప్పుడైతే నువ్వు ఈ లోక మర్యాదని విడిచిపెడతావు. దేవుడు లోక మర్యాదను ఇష్టపడే దేవుడు కాదు. దేవుడు నువ్వు వెళ్తున్న మార్గము, లోకంలో సంచరిస్తున్నటువంటి విషయాలను ఇష్టపడే దేవుడు కాదు.
కాబట్టి ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించుకోవాలి అంటే ఆ చిత్తము 100% ఈ లోక మర్యాదను అనుసరించి ఉండదు. ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించుకోవాలి అంటే నువ్వు మొదటిగా ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి. రెండోది నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. అప్పుడే దేవుడు మన విషయంలో ఏమనుకుంటున్నాడో, ఏమి చేయమని అంటూ ఉన్నాడో అది మనం అర్థం చేసుకోగలం. దీన్ని ఏమని పిలుస్తారంటే ఆత్మీయమైన భాషలో ఆత్మీయ పరిణితి అంటారు. దీన్ని ఏమంటాం? ఆత్మీయ పరిణితి. అంటే నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందినప్పుడే, ఆత్మీయంగా స్థిరంగా నువ్వు నిలబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తం అని మనం అర్థం చేసుకోవచ్చు. సులభ భాషలో దీన్ని సామెతల గ్రంథంలో రాజైన సొలొమోను చక్కగా వివరిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చెప్తాను మీకు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-7 వచనాలు చూద్దాం ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, సరళము చేయును అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఇక్కడ 5వ వచనం నుండి 7వ వచనం వరకు 3 విషయాలు మనకి సులభంగా వాక్యం బోధిస్తుంది. మొదటిగా ఏం చేయాలట? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకో. అంటే నీ సొంత ఆలోచన దాన్ని దేవుని మీద నువ్వు రుద్దవద్దు. చాలా సందర్భాల్లో మనం చేసే పని ఏంటంటే, దేవుడు మనకి ఏది అనుకూలమని ఆయన సిద్ధపాటు చేసి ఉన్నాడో మన ఆత్మతో మనం దాన్ని పరిశీలించము, కానీ మనం చేసింది ఎవరి మీద నెడతాం? దేవుని మీద నెడతాం. అంటే నువ్వు ఒక పని చేసేసి, నువ్వు ఒక ఆలోచన చేసేసి దాన్ని ఎవరి మీద పెడుతున్నావు? మనం దేవుని మీద పెడుతూ ఉన్నాం. ఒకవేళ ఆ పని కనుక జరగకపోతే వెంటనే మన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, ఇది దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని చిత్తం కాదు అనే ముందు ఆ పని గురించి నీ బుద్ధి కాకుండా దేవుణ్ణి ఆధారం చేసుకున్నావా? ఆత్మీయ పరిణితి కలిగి ఉన్నావా? రోమాపత్రిక 12:2 ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారం నువ్వు ఈ లోక మర్యాదను విడిచిపెట్టావా? నీ మనస్సు మారిందా? రూపాంతరం చెందావా? ఆత్మీయ పరిణితి వచ్చినప్పుడే నువ్వు ఇది దేవుని చిత్తమో కాదో గ్రహించగలవు. కాబట్టి సామెతల గ్రంథంలో సొలొమోను అంటూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోవద్దు. రెండో విషయము, దేవుని అధికారాన్ని నువ్వు తప్పనిసరిగా ఒప్పుకోవాలి. దేన్ని ఒప్పుకోవాలంట? దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలట. దేవుని అధికారం ఒప్పుకోవటం ఏంటండి అంటే, దేవుడు ఏదో చేయమని నీ మనసులో పెట్టాడు, కానీ నువ్వు బలవంతంగా అది చేయకుండా వేరే మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. దీనికి పెద్దగా మనం బైబిల్ పాండిత్యం రావాల్సిన అవసరం లేదు. నీ హృదయమే నీకు చెప్తూ ఉంది, నీ హృదయమే నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నీ హృదయమే నీతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే పని చేసేటప్పుడు దేవుడు ఆ ఆత్మ నీకు చెప్తూ ఉందో ఈ పని చేయవద్దు అని, వెంటనే ఆగిపో. ఎందుకంటే అది దేవుని చిత్తాన్ని మనం అంగీకరించినట్లు. దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్తున్నాడో ఆ పని చేయటానికి మనం ముందుకు వెళ్ళాలి. కానీ మన హృదయంలో దేవుడు ఒక పని పెట్టినప్పుడు దాన్ని దాటి, ఆయన యొక్క అధికారాన్ని దాటి మనం ముందుకి వెళ్ళవద్దు. మొదటిది స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. రెండవది ఆయన యొక్క అధికారాన్ని నిన్ను కూడా అంగీకరించాలి. నీ హృదయమే దానికి సాక్షి, నీ మనసు దానికి సాక్షి. అది తప్పనిసరిగా చెప్తుంది, నిన్ను గద్దిస్తుంది. అప్పుడు ఆగిపో. మూడవది, భయభక్తులతో ఏం చేయాలట? చెడుతనమును మనం విడిచిపెట్టాలి. దేంతో చెడుతనమును విడిచిపెట్టమంటున్నాడు? భయముతో, భక్తితో. విశ్వాసులకి భయం చాలా ఎక్కువగా కనపడుతుంది, కానీ ఏం కనపడుతుంది? ఎక్కువగా భక్తి కనపడుతుంది. అయితే సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, నువ్వు గనక భయభక్తులతో చెడుతనం విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించుకోగలవు. ఏ చిత్తాన్ని? ఆయన పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని. ఆయన ఏది నీకు అనుకూలంగా ఏర్పరిచాడో, ఏది నీకు ఉత్తమంగా ఏర్పరిచాడో, ఏది నీకు సంపూర్ణంగా దేవుడు ఏర్పరిచాడో దాన్ని గ్రహించుకోవాలి అంటే ముందుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించుకోగలం. హల్లెలూయా. రెండో విషయం దేవుడు నిషేధించినటువంటి చిత్తము. మొదటిది దేవుడు చేయమంటున్నటువంటి చిత్తము, రెండవది దేవుడు నిషేధించిన చిత్తం. దేవుడు కొన్ని పనులు చేయొద్దు అని చెప్పి ఎక్కడ చెప్పాడని చెప్పాను ఇంతకుముందే మీకు. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, వాటిలో ఏం చేయాలి ఏం చేయకూడదో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. దేవుడు నిషేధించినటువంటి చిత్తాన్ని మనం చేయకూడదు, దాంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి.
నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎవరికైనా అనిపించవచ్చు ఈ భావన, దేవుడు అసలు ఆయన హృదయంలో నా గురించి ఏమనుకుంటున్నాడో, లేదంటే నా కుటుంబం గురించి ఏమనుకుంటున్నాడో తెలిస్తే అది చేయటానికి ఒక మార్గం ఉంటే బాగుండు అని చెప్పి నేను అనుకుంటాను. హోప్ మీరు కూడా ఆ విధంగానే అనుకుంటారు. దేవుని యొక్క చిత్తం ముందే తెలిస్తే ఆ మార్గంలో మనం వెళ్ళిపోవచ్చు కదా, మరి దీని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అనే భావన ఎవరికైనా కలగవచ్చు. మనం దైవ గ్రంథం చదివేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. నువ్వు ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించకూడదు, భార్య ఎవరు, బిడ్డ ఎవరు, ఇవన్నీ కూడా దైవ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేయబడింది. కాబట్టి సాంఘికంగా, సామాజికంగా మనం జీవించాలంటే బైబిల్ ఒక్కటి చాలు, మన జీవితాలు మనం కట్టుకోవచ్చు. దేవుడు కొన్ని పనులు చేయొద్దు అని చెప్పాడు, కానీ వాటిని మనం విస్మరిస్తూ ఉన్నాం, మర్చిపోతూ ఉన్నాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏం రాయబడి ఉన్నాయి? దేవుని యొక్క 10 ఆజ్ఞలు మనకు తెలియజేయబడి ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల్లో 2 భాగాలుగా మనం చూసుకోవచ్చు. దేవునికి చేయవలసినవి కొన్ని వచనాలు అయితే, ఇతరులకు చేయవలసినవి, ఇతరులతో చేయకూడనివి కొన్ని విషయాలు దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఉదాహరణకి, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. నీ పొరుగువాని మీద నువ్వు నీ పొరుగువాని మీద ఏం చేయొద్దని వాక్యం ఉంటుంది? అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. ఎంతమంది మనం అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఉంటున్నాం? దానికోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. దేవుని యొక్క చిత్తము, ఆయన ఏది చేయొద్దు అంటున్నాడో స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఆయన చెప్పిన మాటను చెప్పినట్లే నువ్వు చేయగలిగితే చాలు, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేరబడతాయి. నువ్వు నీ పొరుగువాని మీద ఏం చేయొద్దు? అబద్ధ సాక్ష్యం చెప్పు. నీ పొరుగువాని ఇల్లు, నీ పొరుగువాని భార్యను, నీ పొరుగువాని దాసిని, ఎద్దును కానీ, గాడిద కానీ, నీ పొరుగువాని ఏదైనా సరే ఏం చేస్తుంటుంది వాక్యము? ఆశింపకూడదు. వాటి మీద అసలు నీకు ఆశే కలగకూడదు. అది నాది కాదు అనే భావన నీకు వచ్చినప్పుడు దాని మీదకి నీ చెయ్యి వెళ్ళకూడదు. అది నాది కాదు అని నీ హృదయం నీకు తెలియజేసినప్పుడు దాని మీద అసలు నీ మనస్సే వెళ్ళకూడదు. అది చేసినట్లయితే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినట్లే. దేవుని చిత్తం మీద ఇక్కడ మనకు తెలియజేయబడింది. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించండి. ఎఫెసీ పత్రికలో కూడా మనం పోయిన వారాల్లో ధ్యానం చేసుకున్నాం. ఎఫెసీ పత్రిక 5-6 అధ్యాయం 1 వచనాలు అంటుంది, ఎవరైతే ఆశీర్వదింపబడాలి, దీవించబడాలని ఆశపడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే మొదటిగా తల్లిని తండ్రిని సన్మానించండి అని వాక్యం అంటుంది. మరి ఇదే దేవుని యొక్క చిత్తము, ఇదే దేవుని యొక్క చిత్తం. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన యొక్క చేయకూడనటువంటి విషయాలు స్పష్టంగా దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆయన ఏం చేయొద్దు అంటున్నాడో స్పష్టంగా మనకి తెలియజేయబడి ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఏది ఇష్టం లేదో దాని జోలికి వెళ్ళవద్దు, ఆయనకి ఏది ఇష్టమో దాని జోలికి మనం వెళ్ళాలి. దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటిలో ఏది ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పి ప్రభువు వారిని అడిగినప్పుడు ఆయన 2 విషయాలు చెప్పాడు. మొదటిది, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించవలెను. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో 2వ మాట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవాలి. చాలు, ఈ 2 సరిపోతాయి అని చెప్పి ఎవరు చెప్పారు? ప్రభువుల వారు చెప్పారు. ఈ 2 ఆజ్ఞలు కనుక నువ్వు పాటించగలిగినట్లయితే, అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ పూర్ణ హృదయంతో ఆరాధిస్తే, దేవుని సేవించేటప్పుడు నీ పూర్ణ హృదయంతో సేవిస్తే, దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు నీ పూర్ణ హృదయంతో నువ్వు చేయగలిగితే, దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు నీ పూర్ణ హృదయంతో నువ్వు ఇవ్వగలిగితే, అదే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడం. రెండోది, నిన్ను వల్ల ఎవరిని ప్రేమించమంటున్నాడు? పక్కవాడికి సీటే ఇవ్వము. మనం ప్రేమించడం మాట పక్కన పెట్టండి, పక్కవాడికి ఏమేమో మనం సీటే ఇవ్వము. వాక్యం అంటుంది, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నావో, నిన్ను పక్కవారు ఏ విధంగా మర్యాద ఇవ్వాలని ఆశపడుతున్నావు, ఆ విధంగానే నువ్వు నీ పక్కవాడికి మర్యాద ఇవ్వాలి, ఆ విధంగానే నువ్వు పక్కవాడిని ప్రేమించాలి, ఆ విధంగానే పక్కవాడితో నువ్వు ప్రయాణించాలి, వాడికి కావాల్సింది అవసరతలన్నీ తీర్చాలి. చాలా స్పష్టంగా దేవుని యొక్క ఆజ్ఞ చెప్తుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడని దైవ గ్రంథం అంటుందంటే, పరిమితి లేనటువంటి ప్రేమ దేవుడు మన మీద కనపరిచాడు. ఎటువంటి ప్రేమ? పరిమితి లేనటువంటి ప్రేమ. రెండోది, ఏమీ ఆశించకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. దీన్ని అగాపే ప్రేమ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మన దగ్గర నుంచి ఏం ఆశించలే యేసుక్రీస్తు ప్రభువు వారు. కానీ మనమైతే మన పక్కవాడిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు వాడి దగ్గర నుంచి ఏం ఆశిస్తాం? తిరిగి
అదే ప్రేమను ఆశిస్తాం. ఒకరోజు మీరు భోజనం పట్టుకెళ్ళండి పక్క వాళ్ళ ఇంటికి, రెండో రోజు పట్టుకెళ్ళండి, మూడో రోజు ఏం ఆశిస్తారు మీరు? వాడు మనకు ఒక క్యారేజ్ తీసుకుని ఇచ్చి ఇవ్వాలి అని. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో దానికి ప్రతిఫలాన్ని మనం ఆశిస్తాం. కానీ దేవుడు ఆయన చూపిన ప్రేమకు మన దగ్గర ప్రతిఫలం ఆశించాల. ఆయన చేసిన త్యాగానికి మన దగ్గర ప్రతిఫలం అయినా ఆశించాల. దాన్ని అగాపే ప్రేమ అంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞ అంటుంది, నిన్ను వలే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. అట్లా ప్రేమించినప్పుడే దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం మనకి ఎన్నో వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. మీరు నన్ను ప్రేమించిన ఎల్ల నా ఆజ్ఞలు గైకొందురు అని చెప్పి ప్రభు అంటారు. నా ఆజ్ఞలు అంగీకరించిన వాడు వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని పైకి చెప్పుకునే వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం ప్రేమించాలి. కాబట్టి రెండో విషయంగా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన చేయొద్దు అని చెప్పిన పనుల్ని ఎలా మనం గ్రహించగలం అంటే దైవ గ్రంథంలోంచి దేవుని యొక్క మాటలే మనకి స్పష్టంగా ఆ విషయాలన్నీ మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. మూడో విషయము, దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి చిత్తం. దేవుడు ఏం చేశాడట? ముందుగానే నిర్ణయించినటువంటి చిత్తం. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? మొదటిగా నువ్వు వివేకవంతులవై ఉండాలి. రెండోది ఆయన యొక్క పరిపూర్ణ చిత్తం తెలుసుకోవాలి అంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని ఈ లోక మర్యాదను విడిచి మారు మనసు పొంది రూపాంతరం చెంది ఆయన మార్గంలో నడవాలి. మూడవది ఆయన చేయొద్దు అని చెప్పిన మాటలు ఉన్నాయి, వాటిని కూడా నువ్వు గ్రహించుకోవాలి. నాలుగో విషయంగా ఆయన యొక్క సార్వత్రిక చిత్తము, ఆయన యొక్క ముందుగా ఏర్పరచబడినటువంటి ప్రణాళిక. సార్వత్రిక చిత్తం కాదు, కానీ ఆయన ముందుగా ఏర్పరచబడినటువంటి ప్రణాళిక. అంటే ఆయన ముందుగానే కొన్ని పనులు చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు. దాన్ని మనమేం మార్చడానికి అవకాశం ఏమీ లే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేసేటప్పుడు, లేదంటే బైబిల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు ధ్యానిస్తే బాగా ఉపయోగపడతాయి. దేవుని యొక్క ముందస్తు ప్రణాళిక ఏమిటి? దేవుడు ఏం చేయాలని మనల్ని ఆశపడుతూ ఉన్నాడు? దేవుడు భూమిని ఆకాశంను సృష్టించినప్పుడు ఎవరి పర్మిషన్ అయినా తీసుకున్నాడా? తీసుకోవాలా. సూర్యచంద్రులను చేసినప్పుడు ఎవరైనా అనుమతి అడిగాడా? లేదు. మంటితో మానవుడిని చేసినప్పుడు ఏమైనా అడిగాడా మానవుడిని? లేదు. మానవుడికి జీవవాయువు ఇచ్చినప్పుడు ఏమైనా అడిగాడా? మానవుడి ఎముకలోంచి ఒక పక్కటి ఎముకలోంచి ఒక ఎముకను తీసి అవ్వని చేసినప్పుడు ఏమైనా అడిగాడా మానవుడిని? అడగలేదు. ఎందుకంటే ఇది ఆయన యొక్క ముందస్తు ప్రణాళిక. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది తప్పనిసరిగా ఆయన చేసేవాడే ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా అది చేస్తాడు. దాన్ని బట్టి మనము దేవుని యొక్క ప్రణాళిక మనం లోబడి ఉండాలి, కానీ ప్రణాళికలో జీవించాలి, కానీ ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయకూడదు. ఇర్మియాని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఇర్మియా అన్నాడు దేవునితో, దేవా నేను బాలుణ్ణి అన్నాడు. ఏమన్నాడు? నేను బాలుణ్ణి, చేయలేదు, నా వల్ల కాదు. మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే అంటున్నాడు, నేను ఎత్తివాణి, నా వల్ల కాదు అన్నాడు. ఇర్మియాతో దేవుడు అంటాడు, అయ్యే ఇర్మియా, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నీ ప్రణాళిక, నువ్వేం చేస్తావు, పుట్టి ఎలా ఉంటావు, పెరిగి ఏమవుతావు, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. ఇప్పుడు ఈ ప్రణాళికలో ఏమన్నా మార్పు చేయగలరా ఇర్మియా? నువ్వు నేనన్నా మార్పు చేయగలవా? చేయలేవు. నువ్వు దేవుని మీద ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను బట్టి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలో మనం ఉండాల్సిందే, ఆ ప్రణాళిక ప్రకారం మనం నడవాల్సిందే. కానీ ఆ ప్రణాళికలో మనం నడిచేటప్పుడు ఆయన చిత్తాన్ని కనుక ఎదిగి నడుస్తూ ఉంటే ఫలభరితమైన జీవితాలు మనం జీవిస్తాం. ఆత్మీయంగా మనం ఎదుగుతాం, ఆత్మలో బలపడతాం. దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరటానికి వాక్యం ఉంటుంది, ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించుకొని నడవాలి. కాబట్టి ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది, ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతారమ్మా. రెండు కలిసి ఉంటాయి. మనము తన మహిమకు కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి జాగ్రత్తగా వినండి, మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచింది. ఇక్కడ ఒక మాట విశ్వాసులుగా, క్రైస్తవులుగా మన ఏర్పాటు, మన ప్రయత్నం కాదు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే, ఈరోజు మీరు ఈ సంఘంలో ఉన్నారంటే, ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ముందు ఈ విధంగా కూర్చున్నారంటే అది మీ యొక్క ప్రయత్నం కాదు, నా ప్రయత్నం కాదు. నేను కూడా ప్రయత్నం చేయలే, మీరు ప్రయత్నించాలి. ఇది ఎవరి చిత్తం అంటున్నాడు వాక్యం? ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక లేనిదే మన జీవితంలో ఏది కూడా
జరగదు. కాబట్టి వాక్యం స్పష్టంగా ఉంటుంది, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి. సంకల్పం అని ఏమంటే అర్థం తెలుసా? సంకల్పం అంటే తెలుసా మీకు? సంకల్పం పదం విన్నారు ఎప్పుడన్నా? సంకల్పం అంటే అనుకోవటం. సంకల్పం అంటే ఏంటి? అనుకోవటం. దాని సంకల్పం అంటారు. దేవుని చిత్త ప్రకారమైన దేవుడు అనుకున్నాడట. ఏమని అనుకున్నాడు దేవుడు ఇక్కడ? ఆయన సంకల్పమును బట్టి మనలను ముందుగానే ఎప్పుడు నిర్ణయించాడు? మనల్ని ముందుగానే తల్లి గర్భంలో రూపించబడక మునిపే, ఈ సృష్టింపబడక మునిపే నేను నిర్ణయించేశాడు. తర్వాత నిర్ణయించి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దానిపైన వచ్చి ఉన్నాన్న ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ముందుగా ఏం చేశాడు? నిర్ణయించాడు. రెండోది ఏం చేశాడట? ఆయన యందు నిన్ను ఎలా ఏర్పరిచాడు? స్వాస్థ్యముగా. స్వాస్థ్యము అంటే అర్హత కలిగినటువంటి వారము దేవుని యొక్క ఆస్తిలో పాలిభాగస్తులు అవడానికి నీకు నాకు అర్హత ఉంది. దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో దానిలో నువ్వు ఎప్పుడైనా వెళ్ళి వాటా అడగవచ్చు. ఎందుకని? నీకు స్వాస్థ్యం ఉంది. ఎవడిచ్చారు ఆ స్వాస్థ్యము? దేవుడే ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి నీకు ఇచ్చాడు. కాబట్టి మొదటిగా ఆయన చిత్తానుసారమైన సంకల్పాన్ని బట్టి మనల్ని ఎన్నుకున్నాడు. రెండవది, ఎన్నుకున్నాడు కాబట్టి మనకేమి ఇచ్చాడు దేవుడు? ఆయన యొక్క ఆస్తిలో భాగం ఇచ్చాడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు. తర్వాత ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. దీన్నే దేవుని ప్రణాళిక, ముందస్తు ప్రణాళిక. ముందుగానే నిర్ణయించిన సంకల్పం, ముందుగానే నిర్ణయించిన చిత్తం, ముందుగానే మార్చలేకుండా ఆయన ఏర్పరిచినటువంటి మార్గం. దాంట్లోంచి నువ్వు నేను బయటికి ఎప్పుడు కూడా వెళ్ళలేవు. కాబట్టి క్లుప్తంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో సంక్షిప్తంగా చెప్పాను కొన్ని విషయాలు. మొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని ప్రతి విశ్వాసి గ్రహించుకునే స్థాయిలో ఉండాలి, స్థానంలో ఉండాలి. కాబట్టి నువ్వు మొదటిగా వివేకం కలిగిన వాడిగా ఉండాలి. రెండోది, ఈ లోకం వైపు చూడకుండా ఆత్మతో పరిపూర్ణత చెంది ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించుకుంటావు. మూడోది, దేవుని యొక్క చిత్తము దైవ గ్రంథంలో రాయబడిన వరకు నువ్వు అనుసరిస్తే మనం పరలోక రాజ్యంలో చేరతాం. ఆయన యొక్క వాక్యము ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా నువ్వు అనుసరించగలిగితే చాలు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. దేవుని యొక్క చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నువ్వేం చేయకూడదో ఏం చేయాలి ఎక్కడ రాయబడి ఉంది? దైవ గ్రంథంలో ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రామాణికం చేసుకోవాలి. దాని ప్రకారమే మన జీవితాలు కట్టుకోవాలి. మీరు ఏ పని చేసినా కానీ, ఒకవేళ ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దేవుని చిత్తం కొరకు మేము వేచి ఉన్నాం, ప్రార్థన చేస్తామని చెప్పి అంటూ ఉంటాం. ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ దేని ప్రకారం ప్రార్థన చేయాలి? వాక్యానుసారంగా మీరు ప్రార్థన చేయాలి. ఏ పని చేయాలనుకుంటున్నారు? వాక్యానుసారంగా దాన్ని ప్రామాణికంగా పెట్టుకొని మీరు ప్రార్థన చేయండి. దేవుడు తన చిత్తం మీద మనకైనా తెలియపరుస్తాడు. మూడవది, ఆయన యొక్క స్పష్టమైన ప్రణాళిక నీ గురించి నా గురించి దేవుడు ముందుగానే ప్రణాళిక వేసుకుని ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చుని ఉన్నామంటే ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? ఆయన యొక్క ప్రణాళిక ఉంది. తర్వాత ఏం చేస్తున్నాం? ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆయన చిత్తంలోనే మనల్ని ఆయన కూర్చుకోవాలి, చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, ఆయన చిత్తానికి లోబడి ఉండటానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకోవాలి. దేవా, నీవే నా జీవితంలో మొదటి స్థానం కలిగి ఉన్నావు. అన్నిట్లో ముఖ్య స్థానం ఆయనకే ఇద్దాం. నువ్వేం పని చేసినా ఆయనకి ప్రార్థన చేయి. నువ్వు ఏది అడగాలనుకున్నా ఆయన అడుగు. ఆయనే నీకు మార్గాన్ని సుగమం చేస్తాడు. ఆయనే నీకు మార్గాన్ని ఏర్పరుస్తాడు. ఎప్పుడంటే ఆయనకు నువ్వు సమస్తమును అప్పగించుకున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క చిత్తం గ్రహించుకొని వివేకులుగా మనం జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. విశ్వాసులుగా ఆయన యొక్క చిత్తం కొరకు ప్రార్థన చేద్దాం, చిత్తాన్ని గ్రహించుకొని మన జీవితాలు కట్టుకుందాం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు దయచేయను గాక.